టెక్కలిలో దువ్వాడ ఇంటి వద్ద ఉద్రిక్త తలెత్తింది. దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించేందుకు భార్య వాణి కుమార్తెలు ప్రయత్నించారు. దువ్వాడ వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో దువ్వాడ వాణి వాగ్వాదానికి దిగారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురి ఉన్నారు. దివ్వెల మాధురిని ఇంట్లోకి ఎలా పంపిస్తారంటూ పోలీసులపై వాణి మండిపడ్డారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ గిరీశ్వర్ జనతని. గిరీశ్వర్, దువ్వాడ ఎపిసోడ్ సీరియల్లో కొనసాగుతూనే ఉంటుంది. అసలు ఎండ్ కార్డు అనేది పడుతుంది అనుకోవాలి. అసలు ఏం చెప్తున్నారు? అసలు ఎవరైనా స్పందిస్తున్నారు అక్కడ కుటుంబ సభ్యులు ఎవరైనా? సతీష్, అసలు విషయం ఏంటంటే నెల రోజులుగా కూడా దువ్వాడ కార్ షెడ్ లో అయితే ఆ భార్య ఆ కూతురు అయితే నిరసన అయితే అలానే తెలుపుతున్నారు. అయితే ఈ కోణంలో దువ్వాడ అయితే మనకి పలు ట్విస్ట్ అయితే ఇస్తూనే ఉన్నాడు. అయితే నిన్న ఒక సంఘటన జరిగిందంటూ కూడా భార్య కూతురు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. నిన్ననైతే దువ్వాడ బయటకు వెళ్లి ఎవరైతే ఆ పేరాలు దివ్వెల మాదిరి పేరు మీద ఇప్పుడు ఉంటున్న ఆ ఇల్లుని రిజిస్ట్రేషన్ అయితే చేశారని కూడా మనకి సమాచారం అయితే ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది సతీష్. అయితే ఈ రోజు ఏం జరిగిందంటే నిన్న సాయంత్రం అయితే దువ్వాడ వాణి హైకోర్టు నుంచి అయితే ఒక పిటిషన్ తీసుకొచ్చారు. ఆవిడ ఇంట్లోకి భార్య పిల్లలు వెళ్లే అవకాశం కోర్టు అయితే తీర్పు ఇచ్చిందని చెప్పి ఉండాలి అనడానికి వీరికి ఇచ్చిన పిటిషన్ కి వాళ్ళు ససేమెరా అంటున్నారని, పోలీసులు అయితే పూర్తిగా కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు, దువ్వాడ శ్రీనివాసరావుకి అనుకూలంగా ఉన్న అధికారులు మాత్రం ఇక్కడ ఉన్నారు, అందుకే వీళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదని కూడా దువ్వాడ వాణి అయితే మనకి విజువల్స్ లో కూడా మనకి వినిపిస్తుంటది. పూర్తిగా బహిరంగంగా కూడా దువ్వాడ వాణి అయితే అంటున్నారు. ఇప్పటికే దువ్వాడ వాణికి అయితే మహిళలు అయితే సపోర్ట్ ఇస్తున్నారు సతీష్ పెద్ద ఎత్తున. మనం చూసుకోవచ్చు ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయం కానీ కూడా భారీ ఎత్తున అయితే కూడాను అక్కడికి చుట్టుపక్కల ప్రాంత ఉన్న మహిళలందరూ కూడాను ఇంకా చుట్టుపక్కల ప్రాంత ఆవిడ అభిమానులు కూడాను చేరుకుని ఇంట్లోకి ప్రవేశించే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి సతీష్. అయితే దువ్వాడ అయితే ఇంత మాయ చేయవలసిన అవసరం ఏంటి అని చెప్పి కూడా నియోజకవర్గ ప్రజలైతే ఎప్పటికీ కూడా పెద్ద ఎత్తున అయితే ప్రదర్శిస్తున్నారు. దువ్వాడ ఇన్ని చేస్తూ ప్రియురాలకి అంత పెద్దతనం ఇచ్చి భార్య పిల్లల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు, అసలు ఏం అవసరం వచ్చింది, ఇంతటి వ్యక్తిని మేము పొరపాటును కూడా ఎమ్మెల్యేగా వెనుకుంటే మా పరిస్థితి ఏంటి, ఇటువంటి వ్యక్తులన మేము నాయకులుగా చూడాల్సిన పరిస్థితి అంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కొద్ది రోజులకైతే అక్కడ ఉన్న రాజకీయంగా కూడా చూసుకుంటే వైసీపీ శ్రేణులు కూడాను అటు టీడీపీ అయితే గేట్లు తెరిస్తే పూర్తిగా వైసీపీ కూడా ఖాళీ అయ్యి నియోజకవర్గంలో దువ్వాడ అనుచరులు అనేవారు లేకుండా పోయినా కూడా ఆశ్చర్యం లేదు అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే ప్రచారం అయితే సాగుతుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ గిరీశ్వర్. దౌర్జన్యం చేసే ఇదే లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం లేదు కదా. దౌర్జన్యం క్రియేట్ చేయడానికి ఇన్ని రోజులు వెయిట్ చేస్తామయ్యా. దౌర్జన్యమే క్రియేట్ చేసేది అంటే అందరూ బయటకు తోస్తుంది. దువ్వాడ వ్యవహారంలో రోజుకు ట్విస్ట్ వెలుగు చూస్తూనే ఉంది. టెక్కలిలో దువ్వాడ ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్తత తలెత్తింది. దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించేందుకు భార్య వాణి కుమార్తెలు ప్రయత్నించారు. దువ్వాడ వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాణి వాగ్వాదానికి దిగారు. దువ్వాడ శ్రీనివాసరావు ఇంట్లోనే దివ్వెల మాధురి ఉన్నారు. దివ్వెల మాధురిని ఎలా ఇంట్లోకి పంపిస్తారంటూ పోలీసులపై వాణి మండిపడ్డారు.
ఒకసారి అందరిని బయటికి